మన ముచ్చట్లలోకి స్వాగతం. ప్రతి క్షణం వింటూ చూస్తూనే ఉండండి మన ముచ్చట్లు. ఇది ఇక్కడ నేషనల్ ప్రెస్ డే జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఈరోజు నగరంలోని ఇన్నర్ వీల్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ టీఎస్జేయు ఆధ్వర్యంలో ఉచిత వైద్య నేత్ర పరీక్ష మరియు మెగా రక్తదాన శిబిరాన్ని ఈరోజు నిర్వహించడం జరుగుతున్నది. 1966లో నవంబర్ 16వ తేదీన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఎస్టాబ్లిష్ చేసిన సందర్భంగా పత్రికా స్వేచ్ఛను, మీడియా యొక్క స్వాతంత్రాన్ని, ప్రజలకు సమాజానికి ఫోర్త్ పిల్లర్ అయినటువంటి మీడియాను సంపూర్ణటువంటి స్వేచ్ఛతో పనిచేయాలన్న సదుద్దేశంతోనే ఆనాడు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను 1966లో ప్రారంభించడం జరిగింది. దాని గుర్తుగా ప్రతి సంవత్సరం నవంబర్ 16న మనం నేషనల్ ప్రెస్ డేను నిర్వహిస్తున్నాము. ఆ యొక్క ఉద్దేశంతో ఈరోజు వరంగల్లో మన జర్నలిస్టులందరూ, వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని వర్గాల జర్నలిస్టులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క రక్తదాన శిబిరము, నేత్ర పరీక్ష శిబిరాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి వరంగల్ మున్సిపల్ కమిషనర్ శ్రీమతి చాహత్ వాజ్పేయి మేడం గారికి, అలాగే అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఈరోజు వరంగల్ నగరంలో టీఎస్జేయు తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరంతో పాటుగా వైద్య శిబిరము, దాంతోపాటుగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. 1966లో భారత ప్రెస్ కౌన్సిల్ ఏర్పడిన దానికి ఉద్దేశంగా దేశవ్యాప్తంగా ఈ నవంబర్ 16న ఈ యొక్క పత్రికా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే మా యొక్క టీఎస్జేయు రాష్ట్ర కార్యవర్గం ఆదేశానుసారం ఈరోజు వరంగల్ నగరంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా యూనియన్లకు అతీతంగా జర్నలిస్ట్ నాయకులు, జర్నలిస్టులు, దాంతోపాటు నగర ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని కార్యక్రమంలో రక్తదానం అందించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాము. టీఎస్జేయు ఆధ్వర్యంలో జర్నలిస్ట్ సమస్యలపై ప్రతిసారి మేము పరిష్కారం దిశగా పోరాటాలు చేస్తూనే ఉన్నాము. అదేవిధంగా జర్నలిస్టులపై ఇటీవల జరుగుతున్న దాడులను పూర్తి స్థాయిలో టీఎస్జేయు ఖండిస్తుంది. ఈ యొక్క జర్నలిస్టులపై దాడులను ఖండించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జర్నలిస్టుల సంక్షేమం కోసం టీఎస్జేయు అనునిత్యం పనిచేస్తూ ఉంటుంది. ధన్యవాదాలు.